పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో డిఎస్సి అభ్యర్థుల సౌలభ్యం దృష్ట్యా అగ్రగణ్యులైన ఉపాధ్యాయుల క్లాసుల్ని అన్లాక్ చేసి ఉన్నారు. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్టు వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. రైట్, ఇప్పుడు మనం సిసిఈ ఖచ్చితంగా 2 బిట్లు అడుగుతున్నాడు సోషల్ మీడియాలకు సంబంధించి. సిసిఈ దాని మీద సిసిఈలో ఉన్నటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ ఏంటి, ఏ అసెస్మెంట్ ఎప్పుడు నిర్వహిస్తారు, దాని వెయిటేజ్ ఏంటి, ఏ అంశాలను పరీక్షిస్తారు, దానికి సంబంధించిన గ్రేడింగ్, దానికి సంబంధించిన విధి విధానాలు అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, దీనిలో మొదటిగా సిసిఈ, దీని గురించి నేర్చుకున్నాం. వెరీ క్లారిటీ. సిసిఈ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ సిసిఈ? సిసిలో 2 సిలో కీ ఉన్నాయి. ఒక సి, ఫస్ట్ సి, రెండో సి, ఒకటి ఇలా ఉన్నాయి. మొదటి సి ఏదైతే ఉందో కంటిన్యూషన్, మొదటి సి కంటిన్యూషన్, రెండో సి కాంప్రహెన్సివ్, మూడో ఈ అంటే ఎవాల్యుయేషన్. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ సిసి అంటే కంటిన్యూషన్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూషన్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సిసి మీనింగ్ ఏంటి అంటే కంటిన్యూషన్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూషన్ అంటే నిరంతర తెలుగులో, కాంప్రహెన్సివ్ అంటే సమగ్ర, ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. ఇది దీనిలో తెలుగులో సిసి మీనింగ్లో సి, మొదటి సి ఏదైతే కంటిన్యూషన్ అంటే నిరంతర, నిరంతర. రెండో సి కాంప్రహెన్సివ్ అంటే సమగ్ర, ఈ అంటే మూల్యాంకనం, ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. ఇప్పుడు సిసి అనే పదానికి అర్థమైంది అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. సిసి అనే పదానికి అర్థం నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అర్థం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. మరి దీని భారతదేశంలో సిసిని ప్రవేశపెట్టాలని మొదటిసారిగా ఎవరు చెప్పారు? ఏ కమిటీలు సిసిని ప్రవేశపెట్టాలని తీర్మానం చేశాయి? అంటే సిసిని ప్రవేశపెట్టాలని ఎవరు చెప్పారు? ఏవే కమిటీలు చెప్పినాయి అని కనుక ఒకసారి మనం ప్రశ్నించుకుంటే సిసిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు మొదటిసారిగా? దాన్ని ఏ కమిటీలు సపోర్ట్ చేసినాయి? భారతదేశంలో సిసి గురించి మొదటిసారిగా ప్రస్తావించింది ఎవరు అంటే కొఠారి కమిషన్ 64-66. కొఠారి భారతదేశంలో సమగ్ర నిరంతర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని. సిసి మీన్స్ నిరంతర సమగ్ర మూల్యాంకనం. దీనిలో మొదటిది కొఠారి. ఉదయం చెప్పాను మూల్యాంకన లక్షణాల్లో మూల్యాంకనం సమగ్రమైనది, మూల్యాంకనం నిరంతరమైనది అన్నాం. కాబట్టి కొఠారి కమిషన్ ఏదైతే ఉందో మొదటిగా చెప్పిన వాళ్ళు కొఠారి కమిషన్. (1964-66) కొఠారి మొదటిది కొఠారి కమిషన్. 2 ఏదైతే ఉందో భారతదేశంలో సిసిని ప్రవేశపెట్టాలని మొదటిసారిగా చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్. ఆ తర్వాత 1986 జాతీయ విద్యా విధానం, 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దీన్నే 1986 జాతీయ విద్యా విధానం, 1986 జాతీయ విద్యా విధానం. జాతీయ విద్యా విధానం అనేది ఏదైతే ఉందో ఇది ఎవరికి సంబంధించింది అంటే ఆర్హెచ్ దవే అధ్యక్షతన తయారు చేయబడినటువంటిది. ఇది ఎవరి టైంలో అంటే రాజీవ్ గాంధీ టైంలో. దీనిలో కూడా చెప్పారు నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రస్తావన మొదటిసారిగా చెప్పింది కొఠారి. ఆ తర్వాత 1986 జాతీయ విద్యా విధానం. ఆ తర్వాత 1992 జాతీయ సలహా సంఘం, 1992 జాతీయ సలహా సంఘం. దీనిలో 1992 జాతీయ 1992 జాతీయ సలహా సంఘం. దీన్నే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్యాబ్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్యాబ్ అని కూడా అంటారు. C for central, A for advisory, B for board of education.
దీనికి అధ్యక్షుడిగా ఎవరున్నారంటే ప్రొఫెసర్ ఎస్పాల్ గారు ఉన్నారు. ఎస్పాల్. ఫస్ట్ కొటారి కమిషన్, సెకండ్ వన్ 1996 జాతీయ విద్యా విధానం, 3 1992 జాతీయ సలహా సంఘం, ఫోర్త్ వన్ NCF 2005. NCF 2005. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ NCF? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. వీళ్ళు కూడా భారతదేశంలో CC ప్రస్తావన ప్రవేశపెట్టాలని చెప్పారు. ఆ తర్వాత RTE 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో 29 సబ్సెక్షన్ 2లో ఇవన్నీ కూడా నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఏదైతే NCF ఏదైతే ఉందో దీనిలో అధ్యాయం 5 ఏదైతే ఉందో అధ్యాయం 5లో సమగ్ర నిరంతర మూల్యాంకనాన్ని గురించి ప్రస్తావన ఉంది. RT యాక్ట్ 2009 ఏదైతే ఉందో 29 సబ్సెక్షన్ 2లో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సమగ్ర నిరంతర మూల్యాంకనానికి సంబంధించినవి. ఇక నెక్స్ట్ APSCF ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 వాళ్ళు కూడా సమగ్ర నిరంతర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేశారు. అయితే భారతదేశంలో సమగ్ర నిరంతర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని మొదటిసారిగా సిఫార్సు చేసింది అంటే కొటారి, ఆ తర్వాత 1986 జాతీయ విద్యా విధానం, ఆ తర్వాత 1992 జాతీయ సలహా సంఘం, ఆ తర్వాత NCF 2005, ఆ తర్వాత RT యాక్టు, ఆ తర్వాత APSCF 2011, RMSA రాజ్య విద్యా మిషన్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా CC గురించి ప్రస్తావించారు. అయితే ఇక్కడ 1992 జాతీయ సలహా సంఘానికి అధ్యక్షుడిగా ఎస్పాల్ గారు ఉన్నారు. NCF 2005కి అధ్యక్షుడిగా కూడా ఎస్పాల్ గారు ఉన్నారు. కాబట్టి భారతదేశంలో సమగ్ర నిరంతర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది అంటే మొదటిది కొటారి. ఇచ్చినటువంటి ఆప్షన్లో కనుక కొటారి కమిషన్ కనుక లేకపోతే ఖచ్చితంగా దాని ఆన్సర్ NCF 2005 ఏదైతే ఉందో ఇది ఉంటుంది, రెండో ఆప్షన్. ఇది ఉంటే ఓకే, 1996 జాతీయ విద్యా విధానం. ఇది లేనప్పుడు ఇక ఇది ఉండదు, ఇదే ఉంటుంది. ఎందుకనంటే ఈ రెండింటికి అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎస్పాలే కాబట్టి NCF 2005 అని ఇవ్వడం జరుగుతుంది. ఇది CCకి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్. అయితే భారతదేశంలో CCని మొదటిసారిగా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే CBSE వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. భారతదేశంలో CCని ప్రవేశపెట్టినటువంటిది CBSE. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ CBSE? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ CBSE వాళ్ళు భారతదేశంలో మొదటిసారిగా CCని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు చేశారు డీటెయిల్స్ చూద్దాం. భారతదేశంలో CCని మొదటిసారిగా ప్రవేశపెట్టింది CBSE మీన్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఏ డేటున అంటే 20 అక్టోబర్ 2009. 20 అక్టోబర్ 2009 సంవత్సరంలో భారతదేశంలో CCని మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదించారు. అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. జియో నెంబర్ 98, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జియో నెంబర్ 98 ద్వారా 20 అక్టోబర్ 2009 CCని ఆమోదించడం జరిగింది. మరి ఏ విద్యా సంవత్సరం నుండి CC భారతదేశంలో ప్రవేశపెట్టారంటే అకాడమిక్ ఇయర్ అంటే ఇది 2010-11 అకాడమిక్ ఇయర్ నుండి భారతదేశంలో CCని CBSE వాళ్ళు అమలుపరచడం జరిగింది. ఏ డేటును ఆమోదించారు అంటే 20 అక్టోబర్ 2009. జియో నెంబర్ 98 2010-2011 విద్యా సంవత్సరం నుండి భారతదేశంలో CCని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో CCని ప్రవేశపెట్టింది అంటే 2014 సంవత్సరం. 2014 సంవత్సరంలో జియో నెంబర్ 17 ద్వారా కేవలం ఓన్లీ 9-10 తరగతుల్లో మాత్రమే 9th or 10th క్లాస్ 9-10 తరగతులు మాత్రమే ప్రయోగాత్మకంగా CCని ప్రవేశపెట్టడం జరిగింది. 2014 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జియో నెంబర్ 17 ద్వారా 9-10 తరగతులకి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది CCని. 2015-16లో ఏదైతే ఉందో 2015-2016 విద్యా సంవత్సరం నుండి 6వ తరగతి నుండి 6th క్లాస్ టు 9th క్లాస్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2015-16 సంవత్సరంలో 6th క్లాస్ టు 9th క్లాస్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ 2014లో మొదటిసారిగా 9th క్లాస్ 10th క్లాసే ప్రవేశపెట్టారు. 2015-16లో 6th క్లాస్ 9th క్లాస్ వచ్చింది. 2017 సంవత్సరంలో 10th క్లాస్ కామన్ ఎంట్రన్స్ పరీక్షకి కూడా CCని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2017
2017వ సంవత్సరంలో 10th క్లాస్ కామన్ ఎగ్జామ్స్ కూడా కామన్ ఎంట్రన్స్ పరీక్షలకి సిసి పద్ధతిలో ప్రవేశపెట్టడం జరిగింది 2017 సంవత్సరం నుంచి, రైట్. ఇది సీసీకి సంబంధించి. భారతదేశంలో సీసీని ప్రవేశపెట్టాలి అని చెప్పి సిఫారసు చేసింది ఎవరు అంటే కొఠారి కమిషన్. 1986 జాతీయ విద్యా విధానం, 1992 జాతీయ సలహా సంఘం, అదేవిధంగా ఎన్సెఫ్ 2005, ఆర్టీ యాక్ట్, ఏపీఎస్సిఎఫ్ 2011 వీళ్ళు సిఫార్సు చేశారు. భారతదేశంలో సీసీని మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే సిబిఎస్ఈ వాళ్ళు. ఎప్పుడు అంటే 2009వ సంవత్సరంలో. ఏ డేటు అంటే 20 అక్టోబర్ 2009 జీవో నెంబర్ 98. ఆ తర్వాత ఏ విద్యా సంవత్సరం నుండి అంటే 2010-11 విద్యా సంవత్సరం నుండి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అంటే 2014 9-10 తరగతులకి మొదటిసారిగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. 2015-16లో అది 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశపెట్టారు. 2017వ సంవత్సరంలో 10th క్లాస్ కామన్ ఎగ్జామ్స్ కూడా సీసీని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, సీసీలో ఏమున్నాయి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. సీసీలో ఏమున్నాయి, మొదటిది సి, రెండో సి, మూడోది ఈ. మొదటి సి అంటే కంటిన్యూషన్ అంటే నిరంతర. ఇంకో సి అంటే కాంప్రహెన్సివ్ మీన్స్ సమగ్ర, నిరంతర. రెండోది సమగ్ర. ఈ అంటే ఎవాల్యుయేషన్ మూల్యాంకనం. సిసిలో 2 రకాల మూల్యాంకనాలు ఉన్నాయి. మొదటిది ఏదైతే ఉందో నిరంతర మూల్యాంకనం, రెండోది సమగ్ర మూల్యాంకనం. ఇలా ఉన్నాయి. సిసిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూల్యాంకనాలు 2. మొదటిది ఏదైతే ఉందో నిరంతర మూల్యాంకనం, రెండవది ఏదైతే ఉందో సమగ్ర మూల్యాంకనం. సిసిలో ప్రధానంగా 2 రకాల మూల్యాంకనాలు ఉన్నాయి. మొదటిదేమో నిరంతర మూల్యాంకనం, రెండవది సమగ్ర మూల్యాంకనం. ఈ నిరంతర మూల్యాంకనం అంటే ఏంటి, సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి, దీని గురించి వివరాలు తెలుసుకున్నాం. మొదటిది ఏదైతే ఉందో నిరంతర మూల్యాంకనం. ఏంటి నిరంతర మూల్యాంకనం అంటే, మనం అంతకుముందు లేనిది కొత్తగా సీసీలో ఉన్నదండి. నిరంతర మూల్యాంకనం అంటే గతంలో మనం చదువుకునేటప్పుడు అంటే 2016 లేదా 15కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విద్యార్థి 1 సంవత్సర కాలంలో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని సంవత్సరం చివరిలో ఏప్రిల్ నెలలో ఆఖరి పరీక్షలు అనేటువంటి ఒక పరీక్షలు పెట్టి విద్యార్థి 1 సంవత్సర కాలంలో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడో సంవత్సరం చివరిలో పెట్టేటువంటి ఒక పరీక్ష ద్వారా ఆ విద్యార్థికి వచ్చినటువంటి మార్కుల్ని ఆధారంగా చేసుకుని ఆ విద్యార్థి యొక్క ప్రగతిని అంచనా వేయటం అనేది అత్యంత లోపభూయిష్టమైనటువంటి విధానము. ఎలా కాకుండా ఒక విద్యార్థి 1 సంవత్సర కాలంలో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడో సంవత్సరం చివరిలో పెట్టేటువంటి ఆఖరి పరీక్ష అనేటువంటి ఒక పరీక్ష నిర్వహించి ఆ పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా చేసుకుని ఆ విద్యార్థి యొక్క ప్రగతిని అంచనా వేయటం అనేది అత్యంత లోపభూయిష్టమైనటువంటి విధానం. అలా కాకుండా మరి ఎలా అంటే విద్యార్థి యొక్క అభ్యాసనాన్ని ఏదో ఒక కాలానికో ఏదో ఒక సందర్భానికో ఏదో ఒక సన్నివేశానికో పరిమితం కాకుండా పాఠశాల తీసిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రతిరోజు విద్యార్థి సాధించిన ప్రగతిని కొలిసేలా మూల్యాంకనం ఉండాలి అని తెలిపేదే నిరంతర మూల్యాంకనం. ఇది అంటే గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి తేడా. గతంలో ఎలా ఉండేది, 1 సంవత్సర కాలంలో విద్యార్థి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడో ఏప్రిల్ 22-23 తారీఖులో ఆఖరి పరీక్షలను ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకుని ఆ విద్యార్థికి ప్రగతిని అంచనా వేయటం అనేది అత్యంత లోపభూయిష్టమైనటువంటి విధానం. ఎలా కాకుండా అంటే విద్యార్థి యొక్క అభ్యాసనాన్ని ఏదో ఒక కాలానికో సందర్భానికో పరిమితం చేయకుండా పాఠశాల తీసిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రతిరోజు విద్యార్థి సాధించిన ప్రగతిని కొలిసేలా మూల్యాంకనం ఉండాలి అని తెలిపేదే నిరంతర మూల్యాంకనం. ఈ నిరంతర మూల్యాంకనాన్ని ప్రస్తుత విద్యా విధానంలో ఫార్మేటివ్ అసెస్మెంట్ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే నిర్మాణాత్మక మదింపు. ఫార్మేటివ్ అసెస్మెంట్
నిర్మాణాత్మక మదింపు. ఒకటి నిరంతర మూల్యాంకనాన్ని ప్రస్తుత విద్యా విధానంలో ఏ మదింపు రూపంలో నిర్వహిస్తున్నారంటే నిర్మాణాత్మక మదింపు. ఈ నిర్మాణాత్మక మదింపులో ఏం దొరుకుతుంది ఏంటి ఒకసారి చూద్దాం. ఒకటి కాన్సెప్ట్ ఏంది అంటే విద్యార్థి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రతిరోజు పాఠశాల తీసిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రతిరోజు అంటే విద్యార్థికి అభ్యాసనాన్ని ఏదో ఒక సందర్భానికో సన్నివేశానికో పరిమితం కాకుండా ప్రతిరోజు విద్యార్థి అభ్యాసనాన్ని కొలిసేలా మూల్యాంకనం ఉండాలని తెలిపేది నిరంతర మూల్యాంకనం. ఈ నిరంతర మూల్యాంకనాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. ఒక సంవత్సర కాలంలో ఎన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్లు నిర్వహిస్తారు? దీన్ని నిర్మాణాత్మక మదింపుని ఏమంటారంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఎఫ్ఏ మీన్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నమాట. ఒక సంవత్సరానికి ఎన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్లు నిర్వహిస్తారు అంటే 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు నిర్వహిస్తారు. దీన్ని ఏమంటారంటే FA1, FA2, FA3, FA4 4 ఉన్నాయి. FA1, 2 FA2, 3 FA3, 4 FA4 ఇలా 4 ఉన్నాయి. FA1, FA2, FA3, FA4. FA1 ఎప్పుడు? FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఎప్పుడు అంటే జూలై. FA2 ఆగస్ట్. FA3 నవంబర్. FA4 ఫిబ్రవరి. ఇలా 4 ఉన్నాయి. FA4 ఫిబ్రవరి. FA1 ఎప్పుడు అంటే జూలై, FA2 ఎప్పుడు అంటే ఆగస్ట్, FA3 ఎప్పుడు అంటే నవంబర్, FA4 ఎప్పుడైతే ఉందో ఫిబ్రవరి. FA1 ఎప్పుడు అంటే జూలై, FA2 ఎప్పుడు అంటే ఆగస్ట్, FA3 నవంబర్, FA4 ఫిబ్రవరి. ఇలా నిర్మాణాత్మక మూల్యాంకనము ప్రజెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ నిర్మాణాత్మక మదింపు అనే పేరుతో నిర్వహిస్తున్నారు. ఒక సంవత్సర కాలంలో ఎన్ని నిర్మాణాత్మక మదింపులు చేపడుతున్నారంటే 4. ఫస్ట్ వన్ ఏదైతే ఉందో FA1, సెకండ్ వన్ FA2, ఇది ఏదైతే FA3, FA4. FA1 ఎప్పుడు అంటే జూలై, FA2 ఎప్పుడు అంటే ఆగస్టు, FA3 ఎప్పుడు అంటే నవంబర్, FA4 ఎప్పుడు అంటే ఫిబ్రవరి. మరి ఎన్నిసార్లు నిర్వహిస్తారు అంటే 4 సార్లు నిర్వహిస్తున్నారు. మరి ఎన్ని మార్కులు నిర్వహిస్తారు? ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఇది ఎన్ని మార్కులు నిర్వహిస్తారు, ఎన్ని అంశాలను పరీక్షిస్తారు? ఇలా కనుక చూసినట్లయితే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఎన్ని అంశాలను పరీక్షిస్తారు అంటే 4 అంశాలను పరీక్షిస్తారు. ఎన్ని మార్కులు నిర్వహిస్తారు అంటే 50 మార్కులు నిర్వహిస్తారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ FA ఎన్నిసార్లు నిర్వహిస్తారు అంటే 4 సార్లు నిర్వహిస్తారు. సంవత్సరానికి ఎన్నిసార్లు అంటే 4 సార్లు. ఎన్ని అంశాలను పరీక్షిస్తారు అంటే 4 అంశాలను పరీక్షిస్తారు. ఏంటి ఆ 4? ఎన్ని మార్కులకు అంటే 50 మార్కులు. ఈ 4 అంశాలని 50 మార్కులు ఎలా డివైడ్ చేస్తారు ఇది కూడా చూద్దాం. ఈ 4 అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే మొదటిది ఏదైతే ఉందో పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు. పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు. రెండోది ఏదైతే ఉందో రాతాంశాలు. మొదటిది పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు, రెండోది రాతాంశాలు, 3 ప్రాజెక్ట్ పనులు, 4 లఘు పరీక్ష. నాలుగునే. మొదటిది ఏదైతే ఉందో పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు, రెండోది రాతాంశాలు, 3 ప్రాజెక్ట్ పనులు, 4 లఘు పరీక్ష. ఇలా 4 అంశాలను పరీక్షిస్తారు. ఎన్ని మార్కులకి అంటే 50 మార్కులు నిర్వహిస్తారు. దీనిలో దేనికి ఎన్ని మార్కులు? పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలకి 10 మార్కులు ఇస్తారు. రాతాంశాలు ఏవైతే ఉన్నాయో రాతాంశాలకి కూడా 10 మార్కులు కేటాయిస్తారు. ప్రాజెక్ట్ పనులకి కూడా 10 మార్కులు కేటాయిస్తారు. లఘు పరీక్షకి 20 మార్కులు కేటాయిస్తారు.
ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 అసెస్మెంట్లు ఉన్నాయి. FA1, FA2, FA3, FA4. FA1 జూలై, FA2 ఆగస్టు, FA3 నవంబర్, FA4 ఏదైతుందో ఫిబ్రవరి. ఎన్ని అంశాలు పరీక్షిస్తారా అంటే 4 అంశాలు. ఏంటా 4 అంటే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనేది మొదటిది, రాత అంశాలు అనేది రెండోది, ప్రాజెక్టు పనులు అనేది మూడోది, లఘు పరీక్ష అనేది 4వది. ఒక్కొక్క దానికి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన 10 మార్కులు, రాతాంశాలకి 10 మార్కులు, ప్రాజెక్టు పనులకి 10 మార్కులు, లఘు పరీక్షకి 20 మార్కులు, మొత్తం కూడుకుంటే 50 మార్కులు అవుతుంది. అయితే దీనిలో పర్సంటేజ్ కూడా చూద్దాం. పర్సంటేజ్ ఫార్మేటివ్ మదింపుల అంశాలు చూస్తే మొదటిది ఏదైతుందో పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు, రాతాంశాలు ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు, ప్రాజెక్ట్ పనులు ఎన్ని అంటే 10 మార్కులు, లఘు పరీక్ష ఎన్ని అంటే 20, మొత్తం కొడితే 50. దీన్ని పర్సంటేజ్ రూపంలో చూపించినప్పుడు ఇది ఎంత పర్సంటేజ్ అంటే ఇక్కడ శాతం, పర్సంటేజ్ అంటే శాతం, ఇది 20%, ఇది 20%, ఇది కూడా 20%, లఘు పరీక్ష అనేది ఏదైతుందో 40%, ఇది మొత్తం మార్కులు 100, ఇది పర్సంటేజ్. అది ఇదేమో మార్కులు, ఇవి మార్కులు. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు, రాతాంశాలకు ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు, ప్రాజెక్టు పనులకు ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు, లఘు పరీక్షకి ఎన్ని మార్కులు అంటే 20. పర్సంటేజ్ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు 50 కదా, పర్సంటేజ్ అనేది 100 కదా. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి 20%, రాతాంశాలకి 20%, ప్రాజెక్టు పనులకి 20%, లఘు పరీక్షకి ఎంత శాతం అంటే 40%, టోటల్ ఎంత అంటే 100. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఏమేమి ఉంటాయి, దేని మీద అడగాలి, ఎలాంటి విషయాలు రాయాలి. రైట్, ఇప్పుడు చూద్దాం. ఏదైతే ఉందో మొదటి కాన్సెప్ట్ పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు. రైట్, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి పిల్లల భాగస్వామ్యం, 2 ప్రతిస్పందనలు. ఈ అంశానికి ఎన్ని మార్కులు కేటాయించాము అంటే 10 మార్కులు కేటాయించాం. ఎంత పర్సంటేజ్ అంటే 20% మార్కులు. మార్కులు అంటేనేమో 10, పర్సంటేజ్ అంటే 20%. రైట్, దీనిలో పిల్లల భాగస్వామ్యం దేనిలో పిల్లల భాగస్వామ్యం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు. ఈ పిల్లల భాగస్వామ్యానికి 5 మార్కులు ఇవ్వచ్చు, ప్రతిస్పందనలకి 5 మార్కులు ఇవ్వచ్చు. ఈ 2 డివైడ్ చేయొచ్చు. మళ్ళీ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనేవి 2. పిల్లల భాగస్వామ్యానికి ఒక 5 మార్కులు, రాత ఇవేవైతే ఉన్నాయో ప్రతిస్పందనలు అనే దానికి ఒక 5 మార్కులు ఇవ్వచ్చు. లేదా ఒక్కసారి ఒక పరీక్షలో పిల్లల భాగస్వామ్యానికే 10 మార్కులు కేటాయించారు, ప్రతిస్పందనలకి 0 అనుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్లో పిల్లల భాగస్వామ్యానికి 0 కేటాయించి ప్రతిస్పందన 10 మార్కులు కేటాయించుకోవచ్చు. అంటే రెండింటినీ సపరేట్ చేయొచ్చు, లేదా ఒక పరీక్షలో ఒక అంశాన్ని పరీక్షించి నెక్స్ట్ పరీక్ష ఇంకో అంశాన్ని కూడా పరీక్షించవచ్చు, ఎలా అయినా కావచ్చు. అయితే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి 5 మార్కులు అన్నాం. 5 మార్కులు డివైడ్ చేయొచ్చు. 2 ఒకటి ఇది ఏదైతే ఉందో పిల్లల భాగస్వామ్యం ఎక్కడ ప్రతిస్పందనలు అంటే దేని మీద ప్రతిస్పందనలు ఇవ్వాలి. పిల్లల భాగస్వామ్యం ఎక్కడ అంటే చదవటంలో, పఠనము, బుక్స్ ఏవైతే ఉన్నాయో పాఠ్య పుస్తకాలతో పాటు పాఠ్యాంశేతర పుస్తకాలని చదవటంలో పిల్లల్ని భాగస్వామ్యం చేయాలి. పాఠ్యపుస్తకాలతో పాటు పాఠ్యాంశేతర పుస్తకాలు, పాఠ్య సహపాఠ్య పుస్తకాలని పఠనంలో, పుస్తకాలని పఠించడంలో భాగస్వామ్యం చేయాలి. దీనిలో ఎన్ని మార్కులు అంటే 5 మార్కులు ఉన్నాయి. ఈ 5 మార్కుల్లో ఒకటి పఠనం చేయటం, పఠనము ఏదైతే ఉందో చదవటం, పఠనం చేయడానికి ఎన్ని మార్కులు, పఠనం చేయడానికి 5 మార్కులు, నివేదిక తయారు చేయడానికి కూడా 5 మార్కులు. 2 ఉంటాయి. దీనిలో 2 అంశాలు ఉంటాయి. నివేదిక తయారు చేయటం, ఒకటి చదవటము, 2 నివేదిక తయారు చేయటం, ఇలా 2 ఉంటాయి. పాఠ్యపుస్తకాలు, గ్రంథాలు ఏవైనా, పాఠ్యపుస్తకాలు లేదా పాఠ్యాంశేతర పుస్తకాలు, వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి, చదవటంలో కానీ లేదా దాని నుండి జ్ఞానాన్ని పొందడంలో కానీ. దానిలో 2 ఉంటాయి. ఒకటి పఠనం చేయటం అయితే 5 మార్కులు, నివేదిక తయారు చేస్తే 5 మార్కులు. ఈ 10 మార్కులు కనుక దీనికి కేటాయిస్తే ఒక 5 ఏమో పఠనం చేయడానికి, 2 నివేదిక తయారు చేయడానికి కేటాయించాలి. 2 ప్రతిస్పందనలు.
ఏంటి ప్రతిస్పందనలు, దేని మీద ప్రతిస్పందనలు అంటే సమాజంలో ఉన్నటువంటి సమకాలీన విషయాలపై ప్రతిస్పందనలు. సమాజంలో ఉన్నటువంటి సమకాలీన విషయాలు అవి ఎక్కడ ఉంటాయంటే మన టీవీలో వచ్చేటువంటి న్యూస్ చూసి కానీ, లేదంటే మార్నింగ్ వచ్చేటువంటి పేపర్లో వార్తాపత్రికలో ఉన్నటువంటి సంబంధించినటువంటి విషయాల మీద పిల్లోడి యొక్క ప్రతిస్పందనలు. జనరల్గా అహింసా విధానం మీద, లేదంటే లంచ్ పాలకులు ఏదైతే ఉన్నారో అహింసా విధానం మీద, లేదంటే స్త్రీల పట్ల వివక్షత చూపడం కానీ, లేదా స్త్రీ హింస గురించి కానీ, లేదంటే అవినీతి గురించి కానీ, లేదంటే రాజకీయ నాయకులు న్యాయస్థానాల్లో జోక్యం చేసుకోవడం లాంటి విషయాల మీద, అంటే ప్రభుత్వ పరిపాలన న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం కానీ, లేదంటే ఇలాంటి సమాజంలో ఉగ్రవాదాలకు సంబంధించిన సంఘ వ్యతిరేక శక్తుల గురించి కానీ, లేదంటే ఇలాంటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఇలాంటి విషయాల మీద, సమకాలీన విషయాల మీద పిల్లవాడిని ఏం చేయాలంటే ప్రతిస్పందించాలి. దీనిలో కూడా 2 మార్కులు ఉంటాయి, 10 మార్కులు. మొదటిది ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే ఉందో వర్తమాన విషయాలు అంటే సమకాలీన విషయాలు, వార్తాపత్రికలో టీవీ ఛానల్లో వచ్చేటువంటి వార్తలపై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలపై విద్యార్థి ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో అవి స్త్రీవాదం గురించి కానీ, లేదన్నా స్త్రీల మీద జరిగేటువంటి దాడుల గురించి కానీ, కుల పోరాటాల గురించి, వర్గ పోరాటాల గురించి, లేదా అవినీతి గురించి కానీ, లేదంటే ఇలా స్కాముల గురించి కానీ, వీటి మీద స్పందించడం. వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడమేమో 5 మార్క్స్, దాని నివేదిక ఇవ్వడం కూడా 5 మార్కులు. ఏవైతే ఉన్నాయో ప్రతిస్పందించడం, ప్రతిస్పందిస్తేనేమో 5 మార్కులు, దానికి సంబంధించి నివేదిక తయారు చేసినా కూడా 10 మార్కులు కేటాయిస్తారు. రైట్. ఇక్కడ ప్రతిస్పందనలు దేని మీద అంటే టీవీ న్యూస్ ఛానల్, టీవీలో రేడియోలో వచ్చేటువంటి వార్తలు, తర్వాత వార్తాపత్రికలు, వార్తాపత్రికల ద్వారా వచ్చేటువంటి వార్తాపత్రికల్లో ఉన్నటువంటి సంఘటనలపై, వార్తాపత్రికలో వచ్చేటువంటి సంఘటనలపై పిల్లవాడు ఏం చేయాలంటే ప్రతిస్పందించాలి. ఇది సమకాలీన విషయాలపై ప్రతిస్పందనలు. దీనికి ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు. ఈ 10 మార్కులు ఏవైతే ఉన్నాయో సమాచారాన్ని సేకరించడం ఏదైతే ఉందో, ఇక్కడ సమాచారం తెలుసుకోవడం, లేదంటే ఆ విషయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఏదైతే ఉందో, తెలుసుకోవటం లేదా ప్రశ్నించడం ఏదైతే ఉందో, తెలుసుకోవటము మరియు ప్రశ్నించడం ఏదైతే ఉందో దీనికి 5 మార్కులు, ప్రశ్నించే 5 మార్కులు, దాని నివేదిక తయారు చేస్తే, ప్రశ్నిస్తే 5 మార్కులు, నివేదిక తయారు చేస్తే 5 మార్కులు, మొత్తం కలిపితే ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు. ఇవి ఇలా చేయొచ్చు. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన అనేటువంటి దానిలో 2 అంశాలు ఉంటాయి. ఒక దానిలో కనుక 5 మార్కులు, ఇంకొక దానిలో 5 మార్కులు. ఇది 2 రకాలుగా ఉంటాయి. నివేదిక తయారు చేస్తే 5 మార్కులు, ప్రశ్నిస్తే 5 మార్కులు. ఇవి జనరల్గా దేనికి సంబంధించింది అయి ఉండేది అంటే సమకాలీన విషయాలు, అంటే వర్తమాన విషయాలు లేదా సమకాలీన విషయాలు, ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి సమకాలీన విషయాలైనటువంటి టీవీ వార్తాపత్రికలు వచ్చేటువంటి విషయాలకు సంబంధించిన అంశాలపై విద్యార్థి యొక్క ప్రతిస్పందన తెలపడం ఏదైతుందో ఇది 10 మార్కులకు ఉంటుంది. ఎన్ని అంటే 20 మార్కులకు ఉంటుంది. ఇది ఫస్ట్ది. ఇంకా రెండోది ఏదైతే ఉందో, సెకండ్ వన్ ఏదైతే ఉందో రాతాంశాలు. ఈ రాతాంశాలకి ఎన్ని మార్కులు కేటాయించాము అంటే, రాతాంశాలకి కూడా 10 మార్కులు కేటాయించాము. ఎంత శాతము అంటే 20%. రాతాంశాలకి కూడా ఎన్ని మార్కులు కేటాయించాము? 10 మార్కులు కేటాయించాము. రాతాంశాలకి ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు. ఎంత శాతం అంటే 20%. 20% కేటాయించాం. ఏంటి రాతాంశాలకు సంబంధించిన విషయాలు ప్రధానంగా విద్యార్థి 4 విషయాలు ఉన్నాయి. విద్యార్థి అందంగా రాయాలి. ఫస్ట్ది రాతాంశాల్లో మొదటిది ఏదైతే ఉందో, రాతాంశాల్లో మొదటిది అందంగా రాయాలి. అంటే అందంగా రాయడం, నీట్గా రాయాలి. 2 దోషాలు లేకుండా రాయాలి. 2 రాతాంశాలకు సంబంధించి విద్యార్థి మొదటిది ఏదైతే ఉందో అందంగా రాయాలి, 2 దోషాలు లేకుండా రాయాలి, 3వది ఏదైతే ఉందో 1 అందంగా రాయటం, 2 దోషాలు లేకుండా రాయటం, 3 క్రమబద్ధంగా రాయటం. క్రమబద్ధంగా రాయటం. 4 నివేదికలు రాయటం. నివేదికలు రాయటం. 5 సృజనాత్మకంగా రాయటం.
సృజనాత్మకంగా రాయటం. 6 విశ్లేషణాత్మకంగా రాయటం. 7 ఇలా అందంగా రాయాలి, దోషాలు లేకుండా రాయాలి, క్రమబద్ధంగా రాయాలి, నివేదికలు రాయటం, సృజనాత్మకంగా రాయటం, విశ్లేషణాత్మకంగా రాయటం, విమర్శనాత్మకంగా రాయటం, ఇలాంటివి యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మరి ఏమేంటి? పిల్లలకు సంబంధించినటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అభ్యాసన కృత్యాలు, సమాచార పట్టికలని రాయటం, నింపటం, అదేవిధంగా గ్రాఫులు, చిత్రపటాలకు సంబంధించిన నివేదికలు రాయటం, ఇవన్నీ కూడా దీనిలో వస్తాయి. పిల్లల యొక్క డైరీలు, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి అభ్యాసన కృత్యాలు, సమాచార పట్టికలు పూరించడము, గ్రాఫ్లు లేదా పటాలకు సంబంధించిన నివేదికలు రాయటము, పోర్ట్ఫోలియోస్, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఇలా ఎన్ని మార్కులు కేటాయిస్తారంటే 10 మార్కులు కేటాయిస్తారు. మీ టెక్స్ట్ బుక్లో, నూతన పాఠ్యపుస్తకాల్లో మీ అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోండి అనేటువంటి అభ్యాసన కృత్యం ద్వారా ఏ అంశాలు అయితే ఉంటాయో వాటిని అన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే రాతాంశాలకు సంబంధించినవి. అంటే అక్కడ నివేదికలు రాయొచ్చు, అదేవిధంగా అభ్యాసనాన్ని మెరుగుపరుచుకునే కృత్యాలు, నోట్బుక్లో ఇచ్చేటువంటి కృత్యాలు, పోర్ట్ఫోలియోకి సంబంధించిన వర్కులు, నివేదికలు తయారు చేయడం, ఇవన్నీ కూడా దేనికి వస్తాయంటే రాతాంశాలు వస్తాయి. రాతాంశాలు ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు ఉంటాయి. అది ఎంత పర్సెంటేజ్ అంటే 20%. ఇక మూడోది ఏదైతే ఉందో 3 ప్రాజెక్టు పనులు. ఈ ప్రాజెక్ట్ పనులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్ పనులకి కూడా ఎన్ని మార్కులు కేటాయించామంటే 10 మార్కులు కేటాయించాం. ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు. ఎంత పర్సంటేజ్ అంటే 20%. 10 మార్కులేమో 10 మార్కులు, పర్సంటేజ్ అంటే 20%. ఇవి ఈ ప్రాజెక్ట్ పనుల్ని మళ్ళీ ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే 3 రకాలుగా చేయొచ్చు. ప్రాజెక్ట్ పనులు అంటే మళ్ళీ 2 రకాలు ఉంటాయి. మొదటిది ఏదైతే ఉందో ఒకటి వైయక్తికంగా లేదా వ్యక్తిగతంగా చేసాయి. వ్యక్తిగతంగా. రెండోది వ్యక్తిగతం అంటే రెండోది గ్రూప్గా చేసాయి. గ్రూప్ ఎలా ఉంటాయి? వ్యక్తిగతంగా చేసాయి, గ్రూప్గా చేసాయి. మరి ఎలాంటి విషయాలను ప్రాజెక్టు పనుల కింద అప్పచెప్పాలి, ఎలాంటి విషయాలను ప్రాజెక్టు పనుల కింద అప్పగించాలి అంటే మొదటిది ఏదైతే ఉందో మొదటిది సమాచార పట్టికలు. సమాచార పట్టిక లేదా సమాచారం సేకరించడం. రెండోది పాఠ్యపుస్తకాలు చదవటం, పుస్తక పఠనం ఏదైతే ఉందో పుస్తక పఠనము. మూడోది ఏదైతే ఉందో క్షేత్ర పర్యటనలు లేదా విజ్ఞాన విహారయాత్రలు. క్షేత్ర పర్యటనలు. నాలుగోది పరిశీలన, ప్రయోగాలు, అన్వేషణ, కృత్యాలు. నాలుగోది పరిశీలన. ఐదోది ప్రయోగాలు. పరిశీలన, ప్రయోగాలు. 6 కృత్యాలు. 7 అన్వేషణ. 8 ఇంటర్వ్యూస్. ఇలాంటి ఈ అంశాలన్నీ కూడా ప్రాజెక్ట్ పనుల కింద కేటాయింది. ప్రాజెక్టులు 2 రకాలుగా ఉంటాయి. వైయక్తికంగా అంటే ఇండివిజువల్గా చేసాయి, గ్రూప్గా అంటే 4-5 కలిసి చేసాయి. ప్రాజెక్టు అనేది శారీరక మానసిక శక్తిని ఉపయోగించి చేసేటువంటి పనినే కృత్యము అంటారు. కొన్ని కృత్యాల సమాహారమే ప్రాజెక్ట్. ఇది ఏదైతే ఉందో కోఆపరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అంటే విద్యార్థుల మధ్య సహకార భావంతో చేసాయి. అంటే ఇతరులతో కలిసి పనిచేయటమే ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వర్క్ కింద ఏమేం కేటాయిస్తారు అంటే సమాచారాన్ని సేకరించడం, పుస్తక పఠనము, క్షేత్ర పర్యటన, పరిశీలన, ప్రయోగాలు, కృత్యాలు, అన్వేషణ, ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు చేయడానికి అవకాశం. వీటి ద్వారా ప్రాజెక్టులు చేస్తారు. ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి 10 మార్కులు మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేస్తారు. ఎలా ఒకసారి చూద్దాం. ఒకటి ఏదైతే ఉందో మొదటిది ప్రాజెక్ట్ని తయారు చేయట.
ప్రాజెక్ట్ తయారు చేయుట, ప్రాజెక్ట్ తయారు చేయటం. రెండు ప్రాజెక్టు మొదటిది ప్రాజెక్ట్ తయారు చేయటం. రెండు ప్రాజెక్టుపై నివేదిక రాయటం. ప్రాజెక్టుపై నివేదిక రాయటం. మూడోది ప్రాజెక్ట్ నివేదికను చదవటం. నివేదికను చదవటం. ఇలా 3 రకాలండి. ప్రాజెక్ట్ పనుల్లో 10 మార్కుల్ని 3 కేటగిరీగా డివైడ్ చేస్తారు. ప్రాజెక్టు తయారు చేయటం, ప్రాజెక్టుపై నివేదిక రాయటం, నివేదికను చదవటం. ప్రాజెక్టు తయారు చేయటానికి 3 మార్కులు కేటాయిస్తారు. ప్రాజెక్టుపై నివేదిక రాయటానికి 5 మార్కులను కేటాయిస్తారు. 5 మార్కులు. ఆ నివేదికను తరగతి గదిలో చదవటానికి 2 మార్కులను కేటాయిస్తారు. ప్రాజెక్ట్ పనుల్లో 10 మార్కులను ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ తయారు చేయడానికి 3 మార్కులు, ప్రాజెక్టుపై నివేదిక రాయడానికి 5 మార్కులు, నివేదికని తరగతి గదిలో చదవడానికి 2 మార్కులు. నివేదిక రాయటానికి హైయెస్ట్ మార్కులు కేటాయిస్తారు. నివేదిక రాయడానికి 5 మార్కులు, తయారు చేయడానికి 3 మార్కులు, నివేదికను తరగతి గదిలో చదవడానికి 2 మార్కులు ఇస్తారు. ఇవి మూడోది ఏదైతుందో ప్రాజెక్ట్ పనులు. ఇక 4వది లఘు పరీక్ష. 4 ఏదైతుందో లఘు పరీక్ష. ఈ లఘు పరీక్ష ఎన్ని మార్కులకి అంటే 20 మార్కులకు ఉంది. లఘు పరీక్ష ఎన్ని మార్కులు అంటే 20 మార్కులు. ఎంత పర్సంటేజ్ అంటే 40%, 40%. ఎన్ని మార్కులు అంటే 20 మార్కులు. ఎంత శాతము అంటే 40% ఉంది. ఏంటో చూద్దాం. లఘు పరీక్షకు సంబంధించినటువంటి ఒక 5-6 విషయాలు ఉన్నాయి. లఘు పరీక్ష నిర్వహించే తేదీని ముందుగా విద్యార్థులకు తెలియపరచకూడదు. ఇది లఘు పరీక్ష ఏదైతే ఉందో అంతకుముందు మనకు ఒక నోటీస్ వచ్చేది. వచ్చే నెల 5వ తారీఖు నుండి యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2 అనేది వచ్చేది. కాబట్టి లఘు పరీక్ష నిర్వహించే తేదీని విద్యార్థులు తెలియపరచకూడదు. నిర్వహించే తేదీని విద్యార్థులకు తెలియపరచకూడదు. పరీక్ష నిర్వహించే తేదీని విద్యార్థులు తెలియపరచకూడదు. ఫస్ట్ది. అండ్ ఇందాక చెప్పాం మనం, మదింపులో ఎప్పుడూ కూడా పరీక్ష చెప్పకుండా పరీక్షించేది మదింపు, చెప్పి పరీక్షించేది మూల్యాంకనం అన్నాం. ఇది మదింపు కాబట్టి విద్యార్థులకి తెలియకుండానే పరీక్షించాలి. 2, పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అభ్యాసనాకృత్యాలు లేదా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలు కానీ అభ్యాసనాకృత్యాలు కానీ యథావిధిగా ప్రశ్నాపత్రంలో ఇవ్వకూడదు. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రశ్న కూడా డైరెక్ట్గా విద్యార్థికి ఇవ్వకూడదు. కాబట్టి పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు యథావిధిగా ఇవ్వకూడదు. పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు అభ్యాసనాకృత్యాలు ఏవైతే ఉన్నాయో అభ్యాసనాకృత్యాలు యథావిధిగా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వకూడదు అంటే యథావిధిగా, అంటే ఉన్నట్టుగా ఇవ్వకూడదు. 3, ప్రశ్నాపత్రాన్ని కన్సల్ట్ టీచర్ ఎవరైతే పాఠ్యబోధన చేశాడో ఆ ఉపాధ్యాయుడే తయారు చేయాలి. ప్రశ్నాపత్రాన్ని ఉపాధ్యాయుడే తయారు చేయాలి. ప్రశ్నాపత్రమును ఎవరు తయారు చేయాలి? ఉపాధ్యాయుడే తయారు చేయాలి. ప్రశ్నాపత్రాన్ని ఉపాధ్యాయుడే తయారు చేయాలి. ప్రశ్నాపత్రాన్ని ఉపాధ్యాయుడు ఎక్కడ రాయాలంటే బ్లాక్ బోర్డుపై రాయాలి. ప్రశ్నాపత్రాన్ని నల్లబర్లపై రాయాలి. ప్రశ్నాపత్రములు బ్లాక్ బోర్డుపై రాయాలి.
ప్రశ్నాపత్రాన్ని ఎక్కడ రాయాలంటే బ్లాక్ బోర్డుపై రాయాలి. విద్యార్థులు ఆ ప్రశ్నాపత్రాన్ని ఎక్కడ ప్రశ్నాపత్రం ఏదైతుందో ప్రింట్ చేయించకూడదు, బ్లాక్ బోర్డు మీద రాయాలి. విద్యార్థులు ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ రాయడానికి ఒక నోట్బుక్ని కేటాయించారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దీనిలో ఒక నోట్బుక్లోనే రాయాలి విద్యార్థులు. ఈ ప్రశ్నాపత్రం ఏదైతుందో విద్యార్థులు నోట్బుక్ని కేటాయించాలి. ఉపాధ్యాయుడేమో బ్లాక్ బోర్డు మీద ప్రశ్నాపత్రం రాస్తాడు, విద్యార్థులు ఆ ప్రశ్నాపత్రం రాయడానికి ఒక నోట్బుక్ని కేటాయించాలి. అయితే 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. 6 విద్యా ప్రమాణాల్లో అన్నీ ఒకేసారి పరీక్షించాల్సిన పని లేదు. 1 లేదా 2 అంటే ఈ పరీక్ష ఏదైతుందో ఒకేసారి నిర్వహించాల్సిన పని లేదు. 2 లేదా 3 సార్లుగా అయినా కూడా దీన్ని నిర్వహించవచ్చు. 2 లేదా 3 సార్లుగా అయినా ఈ పరీక్ష నిర్వహించుకోవచ్చు. లఘు పరీక్ష ఏదైతే ఉందో 2 లేదా 3 సార్లుగా కూడా దీన్ని నిర్వహించుకోవచ్చు. అన్ని విద్యా ప్రమాణాలు ఒకేసారి పరీక్షించాల్సిన పని లేదు. 2 లేదా 3 విద్యా ప్రమాణాలను కూడా పరీక్షించవచ్చు. 2 లేదా 3 విద్యా ప్రమాణాలను కూడా పరీక్షించవచ్చు. ఎన్ని విద్యా ప్రమాణాలైనా పరీక్షించవచ్చు. 2 లేదా 3 సార్లు అయినా పరీక్ష రాయొచ్చు. అదేవిధంగా దీన్ని రాయటానికి ఈ లఘు పరీక్షకు సంబంధించిన రాయటానికి నిడివి ఏదైతే ఉందో కన్సల్ట్ ఒకే పీరియడ్లో కానీ లేదా 2 లేదా 3 పీరియడ్లో కూడా ఈ పరీక్ష నిర్వహించవచ్చు. ఒకే పీరియడ్ లేదా 1 కన్నా ఎక్కువ పీరియడ్ 2 లేదా 3 పీరియడ్లో కూడా నిర్వహించవచ్చు. 2 లేదా 3 విద్యా ప్రమాణాలైనా అన్ని 6 విద్యా ప్రమాణాలను పరీక్షించాల్సిన పని లేదు. ఎన్ని విద్యా ప్రమాణాలైనా పరీక్షించవచ్చు. 2 లేదా 3 సార్లుగా నిర్వహించవచ్చు. 1 లేదా 2 పీరియడ్లో కూడా పరీక్ష నిర్వహించవచ్చు. దీనికి వెసులుబాటు ఉంది. ఇది ఏదైతుందో లఘు పరీక్ష నిర్వహించేటువంటి తేదీని ముందుగా విద్యార్థులు తెలియపరచకూడదు. పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలు కానీ అభ్యాసనా కృత్యాలు కానీ యథావిధిగా ప్రశ్నాపత్రంలో ఇవ్వకూడదు. ఉపాధ్యాయుడే ప్రశ్నాపత్రాన్ని తయారు చేయాలి. ఉపాధ్యాయుడి ప్రశ్నాపత్రాన్ని బ్లాక్ బోర్డుపై రాయాలి. విద్యార్థులు ఆ ప్రశ్నాపత్రం రాయడానికి ఒక నోట్బుక్ని కేటాయించాలి. ఆ తర్వాత ఇది ఒకేసారి కాకపోయినా 2 సార్లుగా అయినా నిర్వహించుకోవచ్చు. అన్ని విద్యా ప్రమాణాలు కొలవాల్సిన పని లేదు. 2 లేదా 3 విద్యా ప్రమాణాల మీద కూడా ప్రశ్నాపత్రం తయారు చేయవచ్చు. 1 పీరియడ్ లేదా 2 పీరియడ్లో కూడా ఈ పరీక్ష నిర్వహించవచ్చు. ఇది ఏదైతే ఇప్పటి వరకు మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ నిర్మాణాత్మక మదింపు సంబంధించిన విషయాలు చూసాం. సమగ్ర నిరంతర మూల్యాంకనంలో 2 రకాల మూల్యాంకనాలు ఉన్నాయి. మొదటిది ఏదైతే ఉందో నిరంతర మూల్యాంకనం, రెండోది సమగ్ర మూల్యాంకనం. నిరంతర మూల్యాంకనం అంటే విద్యార్థికి అభ్యాసన ఏదో ఒక సందర్భానికో ఏదో ఒక సన్నివేశానికో పరిమితం కాకుండా పాఠశాలలో చేరిన దగ్గర నుండి ప్రతిరోజు విద్యార్థి ప్రగతిని మూల్యాంకనం చేసేలా ఉండాలి అని తెలిపే దాన్ని ఏమన్నామంటే నిరంతర మూల్యాంకనం అన్నాం. ఈ నిరంతర మూల్యాంకనాన్ని ప్రస్తుత విద్యా విధానంలో నిర్మాణాత్మక మదింపు అనేటువంటి పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణాత్మక మదింపు అనేది 1 సంవత్సర కాలంలో 4 సార్లుగా నిర్వహిస్తున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ఇది ఎన్నిసార్లు నిర్వహిస్తున్నారంటే 4 సార్లు నిర్వహిస్తున్నారు. ఫార్మేటివ్ FA1, FA2, FA3, FA4. FA1 వచ్చేసి జూలై, FA2 వచ్చేది ఆగస్టు, FA3 వచ్చేసి నవంబరు, FA4 వచ్చి ఫిబ్రవరి. దీనిలో ఎన్ని అంశాలను పరీక్షిస్తారంటే 4 అంశాలను పరీక్షిస్తారు. ఎన్ని మార్కులు కేటాయిస్తారంటే 50 మార్కులు. ఈ 4 అంశాలు ఏంటంటే మొదటిది పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు అనేది మొదటిది. రెండోది ఏదైతే ఉందో పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు మొదటిది. రెండోది ఏదైతే ఉందో రాత అంశాలు అనేది రెండోది. మూడోది ప్రాజెక్ట్ పనులు అనేది మూడోది. 4వది లఘు పరీక్ష. పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు అనే దానికి 10 మార్కులు కేటాయిస్తారు. శాతము అంటే 20%. దీనిలో 2 అంశాలు ఉంటాయి. మొదటిదేమో పిల్లల భాగస్వామ్యం, రెండోది ఏమో ప్రతిస్పందనలు. పిల్లల భాగస్వామ్యం ఎక్కడంటే దీనిలో 5 మార్కులు పిల్లల భాగస్వామ్యానికి, ప్రతిస్పందనకి 5 మార్కులు కేటాయించవచ్చు. లేదా పిల్లల భాగస్వామ్యానికి ఒకసారి 10 మార్కులు కేటాయించి ప్రతిస్పందనలకు 0 ఇస్తే రెండోసారి ప్రతిస్పందన 10 మార్కులు కేటాయించాలి. రైట్. ఇక్కడ పిల్లల భాగస్వామ్యం అంటే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి లేదంటే పాఠ్యేతర పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని పఠించడం. అంటే విద్యార్థులు పుస్తకాలని పఠనం చేయించడం, పాఠ్యపుస్తకాలని పఠనం చేయించడం, ఆ పఠనానికి సంబంధించిన ఆ పఠనం చేసిన అంశాలను విద్యార్థులచే మాట్లాడించడం.
ఈ పఠనం చేసినటువంటి విషయాలను విద్యార్థులతో మాట్లాడించినందుకు 5 మార్కులు, దాని మీద నివేదిక రాస్తే 5 మార్కులు. ఇక రెండోది ఏదైతుందో ప్రతిస్పందనలు. ఎక్కడ ప్రతిస్పందనలు అంటే సమకాలీన విషయాలపై, వర్తమాన వ్యవహారాలు లేదా సమకాలీన విషయాలపై ప్రతిస్పందనలు. టీవీలో వచ్చేటువంటి రేడియోల్లో వచ్చేటువంటి వార్తలు లేదా వార్తాపత్రికలో నుంచి వార్తాంశాలని ఆధారంగా చేసుకుని విషయాల మీద విద్యార్థిక ప్రతిస్పందనలు చేయటం. అవి ఏవైనా కావచ్చు, స్త్రీ హింస కావచ్చు, లేదంటే వర్గ కుల పోరాటాలు కావచ్చు, లేదా అవినీతి కావచ్చు, రాజకీయ నాయకులు న్యాయస్థానంలో జోక్యం కావచ్చు, లేదు అంటే ఇలాంటి విషయాల మీద చేయొచ్చు. మొత్తం అది 10 మార్కులు ఉంటుంది. దీనిలో కూడా మళ్ళీ 2 అంశాలు ఉంటాయి. మొదటిది ఏదైతే ఉందో మాట్లాడించడం, సమకాలీన విషయాలపై విద్యార్థులచే మాట్లాడించడం ఏదైతే ఉందో, విద్యార్థులు మాట్లాడిస్తే 5 మార్కులు, దాన్ని నివేదిక రాస్తే 5 మార్కులు ఉంటుంది. రెండోది ఏదైతుందో రాతాంశాలు. ఈ రాతాంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కూడా 10 మార్కులు కేటాయించారు. దీనిలో ఎంత శాతం అంటే 20%. ఏ అంశాలు రాతాంశాలుగా ఉంటాయి అంటే టెక్స్ట్ బుక్లు, పిల్లల యొక్క నోట్బుక్స్, పిల్లల యొక్క డైరీలు, పిల్లలు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాల చివరినటువంటి అభ్యాసన కృత్యాలు, వాళ్ళు రాసేటువంటి నివేదికలు, అదేవిధంగా పోర్ట్ఫోలియోస్, తర్వాత దీనికి సంబంధించిన సమాచార పట్టికలు పూర్తి చేయటం, లేదా గ్రాఫులు, పటాలకు సంబంధించినటువంటి వాటిని పూరించడం, ఇవన్నీ కూడా రాతాంశాల కింద వస్తాయి. ఈ రాతాంశాలను పరిగణన తీసుకున్నప్పుడు ఎలా రాయాలి అంటే రాతాంశాల్లో నీట్గా అంటే అందంగా రాయాలి, తప్పులు లేకుండా రాయాలి, క్రమబద్ధంగా రాయాలి, సృజనాత్మకంగా రాయాలి, విమర్శనాత్మకంగా రాయాలి, విశ్లేషణాత్మకంగా రాయాలి, నివేదికల రూపంలో రాయాలి. ఈ విధంగా రాయాలి. ఇలా రాసిన వాటికి ఎన్ని మార్కులు కేటాయిస్తారంటే 10 మార్కులు కేటాయిస్తారు. ఇక మూడోది ప్రాజెక్ట్ పనులు అనే దానికి ఎన్ని మార్కులు కేటాయిస్తారంటే 10 మార్కులు కేటాయిస్తారు. ఎంత శాతము అంటే 20%. ప్రాజెక్టులు ఎన్ని రకాలు ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి. వైయక్తికంగా లేదా వ్యక్తిగతంగా చేసే ప్రాజెక్టులు, 2 గ్రూప్గా చేసే ప్రాజెక్టులు. ప్రాజెక్టు పద్ధతికి ప్రాజెక్టులు రూపొందించేటువంటి విషయాలు ఏంటి అంటే మొదటిది ఏదైతే ఉందో ఇంటర్వ్యూస్, 2 పుస్తక పఠనము, ఇంటర్వ్యూస్, సమాచార పట్టికల్ని పూరించడము, అన్వేషణలు, పరిశోధనలు, కృత్యాలు, ప్రయోగాలు, పరిశీలన, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ప్రాజెక్టులు వేయడానికి అవకాశం ఉన్నటువంటి విషయాలు. ప్రాజెక్టులకి మార్కులు ఏంటంటే 10 మార్కులు. ఈ 10 మార్కులని మళ్ళీ ఎలా కేటగిరైజ్గా చేస్తామంటే 3 రకాలుగా కేటగిరైజ్ చేస్తాం. మొదటిది ఏదైతే ఉందో ప్రాజెక్టులు తయారు చేయడం ఒకటి, ప్రాజెక్టులపై మాట్లాడించడం, ప్రాజెక్టులపై నివేదిక చేయడం. రైట్. ప్రాజెక్టు తయారు చేస్తే ఎన్ని మార్కులు ఇస్తామంటే 3 మార్కులు ఇస్తాం. ప్రాజెక్టుపై నివేదిక రాస్తే ఎన్ని మార్కులు ఇస్తామంటే 5 మార్కులు ఇస్తాం. ఆ నివేదికను తరగతి గదిలో చదివితే ఎన్ని మార్కులు అంటే 2 మార్కులు. ఇక 4వది ఏదైతుందో లఘు పరీక్షకి ఎన్ని మార్కులు అంటే 20 మార్కులు. ఎంత పర్సంటేజ్ అంటే 40%. లఘు పరీక్షకు సంబంధించిన విషయాలు. లఘు పరీక్ష నిర్వహించే తేదీలను విద్యార్థులు ముందుగా తెలియపరచకూడదు. పాఠ్యపుస్తకంలో వెనక ఉన్నటువంటి అభ్యాసన కృత్యాలు యాజ్ ఇట్ ఈజ్గా యథావిధిగా మళ్ళీ తిరిగి రాయకూడదు. ప్రశ్నాపత్రాన్ని ఉపాధ్యాయుడే తయారు చేయాలి. ఉపాధ్యాయుడు ప్రశ్నాపత్రాన్ని బ్లాక్ బోర్డు మీద రాయాలి. విద్యార్థి ఆ ప్రశ్నాపత్రాన్ని రాయడానికి ఒక నోట్బుక్ని కేటాయించాలి. ఇవేవైతే ఉన్నాయో దీన్ని 2 లేదా 3 సార్లుగా అయినా నిర్వహించవచ్చు. 6 విద్యా ప్రమాణాలను పరీక్షించాల్సిన పని లేదు. 2 లేదా 3 విద్యా ప్రమాణాలను పరీక్షించవచ్చు. 1 లేదా 2 పీరియడ్లు అయినా రాయొచ్చు. ఇది ఏదైతే ఉందో ఇది నిర్మాణాత్మక మదింపు అనేది విద్యార్థి యొక్క అభ్యాసనంలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్ది విద్యార్థికి అభ్యాసనాన్ని బలోపేతం చేయడానికి సంబంధించింది. మీ అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోండి అనేటువంటి శీర్షిక ఏదైతే ఉందో అది నిర్మాణాత్మక మదింపుకు సంబంధించింది. మీ అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోండి అనేది అంటే విద్యార్థిలో ఉన్నటువంటి తప్పొప్పుల్ని సరిదిద్ది వాళ్ళని విద్యార్థికి అభ్యాసనాన్ని ప్రేరేపించడానికి చేసేటువంటిది ఇది నిర్మాణాత్మక మదింపు. రెండోది CCలో 1 అయిపోయింది, నిరంతర మూల్యాంకనం అయిపోయింది. రెండోది సమగ్ర మూల్యాంకనం.